నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోవూరు మండలం నందలగుట్ట సమీపంలో డాక్టర్ నరమల సురేష్ నూతనంగా నిర్మించిన దేవాస్ హాస్పిటల్ ను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు దేవాస్ హాస్పిటల్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. హాస్పిటల్లోని పలు వార్డులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలనే తండ్రి కలను దేవాస్ హాస్పిటల్ ద్వారా ఆయన బిడ్డలు నెరవేర్చారని కొనియాడారు. ఇలాంటి హాస్పిటల్ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం చాలా గర్వకారణం అన్నారు. అందరికీ వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని నిర్వాహకులకు వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లారెడ్డి, సాయిరెడ్డి, జయంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సునీల్ రెడ్డి, రవికుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేవాస్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇది ప్రారంభోత్సవం చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెషనల్గానే కాకుండా ఒక ఫ్యామిలీకి కూడా ఎంత ఫాదర్కి కానీ మదర్కి కానీ ఎంత రెస్పెక్ట్ చేయాలో ఈ ఫ్యామిలీ నుంచి చూసి నేర్చుకోవచ్చు. సీనయ్య గారు అని ఇంతకుముందు ఆయన ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా ఉండేవాళ్ళు. ఆయన కళతో ఆయన పిల్లలు ఇద్దరు బాబులు, ఒక అమ్మాయి, అందరూ కూడా వాళ్ళు 6 మెంబర్స్ ఫ్యామిలీలో డాక్టర్స్ అయ్యి ఈ హాస్పిటల్ ఇక్కడ స్థాపించడం జరిగింది. చాలా అన్ని వసతులతోటి ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే ఫీజులతోనే ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ చేస్తామని కూడా వీళ్ళందరూ నాకు మాట ఇచ్చారు. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి. ఎంతోమంది డాక్టర్స్ బయటికి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు బయట అక్కడ పనిచేయాలనుకుంటారు సిటీస్లో. కానీ వీళ్ళు కోవూరుని వదలకుండా వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు, ఆయన కళ మేరకు కోవూరులోనే ఇంత మంచి హాస్పిటల్, ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు 50 బెడెడ్ హాస్పిటల్ వరకు ఉంది. తర్వాత కూడా వాళ్ళు దాన్ని 100 బెడెడ్ చేసేదానికి కూడా సిద్ధంగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. సో ఇటువంటి హాస్పిటల్ ఒకటి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండడం నిజంగా కోవూరు ప్రజలందరికీ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా పేద ప్రజలకి అండగా నిలవాలని, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.